టీఎన్9 మారుమవుతుంది గ్రూప్లలో టీఎస్ పెన్షన్లందరికీ జాతీయ పెన్షన్ దినోత్సవ శుభాకాంక్షలు. మిత్రులారా, మనం కష్టపడి సాధించుకున్నటువంటి మన హక్కులను ప్రస్తుతం ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు రద్దు చేయడానికి ప్రయత్నం చేస్తున్న విషయాన్ని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. 82లో ఆనాడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వైవి చంద్రచూడ్ గారు ఒక చరిత్రాత్మక దానిలో ప్రాథమిక హక్కు వ్యక్తులకు అది ఎవరి దయాధర్మం భిక్ష కాదు అనేటువంటి విషయాన్ని తన తీర్పులో స్పష్టంగా తెలియజేసింది. ప్రభుత్వాలు ఎన్ని ఉన్నా ఎన్ని మారినా పెన్షన్ రద్దు చేసే హక్కు కానీ దాన్ని తొలగించేటువంటి ఇది కానీ ఎవరికీ లేదనేటువంటి తీర్పుని మొన్న మోడీ ప్రభుత్వం పార్లమెంటులో ఒక సడన్గా ఎవరికి తెలియకుండా ప్రత్యేకంగా సమావేశం పెట్టి ఒక చట్టాన్ని చేయటం జరిగింది. ఆ చట్టం ద్వారా మన పెన్షనర్స్కు రాబోయే రోజుల్లో పిఆర్సీ కానీ డిఎల్ కానీ వర్తించవని దాని యొక్క ముఖ్య సారాంశం. కాబట్టి మనమందరం కూడా ఆ చట్టాన్ని రద్దు చేసేంత వరకు పోరాడాలని ఈ సందర్భంగా నేను